ప్రజానీకానికి అందరికీ నమస్కారం. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ మధ్య రీసెంట్‌గా మన చంద్రబాబు గారు ఒకరింటికి వెళ్ళి మంట లేకుండా చేపల పులుసు చేసి పెట్టాడని చెప్పి బయట ప్రచారంలో జరుగుతూ ఉంది. యూట్యూబుల్లో, ఫేస్‌బుక్కుల్లో, లైవుల్లో అంతా బాగా స్ప్రెడ్ అయిపోయి బాగా వస్తున్నాయన్నమాట. అది ఎట్ట మంట లేకుండా చేపల పులుసు చేశాడో నాకైతే అర్థం కావట్లే. సరేనండి, నేను కూడా నమ్మాలి అంటే మీరు ఒకరోజు రాండి నా దగ్గరికి, నా వీడియో పట్టుకుంటే అది ఐపీ అడ్రస్లు ఎక్కడ తెలుస్తాయి. మీ బంధు బలగాన్ని అంతా వేసుకొని రండి, నష్టమేమీ లేదు. నాకు వచ్చి పులిహోర చేసేసి పోండి. మీరేం సరుకులు తేవాలే. బియ్యం నేనే నానబెడతా, చింతపండు పులుసు పిండి పక్కన నేనే పెడతా, ఇంగవ, పల్లీలు, కరివేపాకులు, ఆయిల్స్ అన్నీ నేనే తెచ్చి పక్కన పెడతా. మీరు మంట లేకుండా అయ్యి పులిహోర ఎట్ట చేస్తారో నాకు చూపించేసేయాలండి. అది కానీ మీరు కానీ చేశారనుకోండి, నేను కూడా మీ పార్టీ జెండా పట్టుకొని జై చంద్రబాబు గారు అంట మీ పార్టీ కార్యకర్తగా మారిపోతాను నేను. మంట లేకుండా చేపల పులుసు చేసింది వాస్తవం అయితే మీరు ఇక్కడ వచ్చి చెయ్యాల. ఇదే ఓపెన్ ఛాలెంజ్. దయచేసి ఈ వీడియోని మాత్రం చంద్రబాబు గారి దగ్గరికి పంపించండి. ఆయన మంట లేకుండా వంట ఎట్ట చేస్తాడో నేను చూసి నేర్చుకుంటాను. నేను కూడా 10 మందికి చెప్తాను. అప్పుడు నేనేం తిట్టట్లేదండి చంద్రబాబు గారిని. ఆయన ఆ రోజు చేపల పులుసు చేసింది, వంట లేకుండా చేసింది నిజమే కాదో నాకు డౌటే. నా డౌట్ నివృత్తి చేసుకోవాలని చెప్పి వీడియో చేస్తున్నా అంతే తప్ప నాకేం వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత పర్సనల్ గర్జంటూ వాళ్ళ మీద నాకు ఎందుకు ఉంటుంది. నేను చాలా సామాన్యునండి, కామన్ పీపుల్. నేను పెడతానంటే చేయి చెప్తా, కొడతానంటే బయట పక్కకి వెళ్తాం. ఆ టైప్ క్యారెక్టర్ మంది. కాబట్టి ఆయన యొక్క టెక్నాలజీయో లేకపోతే ఏందో అందరు అది మంట లేకుండా వంట ఎట్ట చేశాడని చెప్పి ఆ చిట్కా ఎట్లా అనేది తెలుసుకొని ఒక క్యూరియాసిటీతో నేను అడుగుతున్నానే తప్ప ఇంకా చంద్రబాబు గారు నేను అంత స్థాయి నాకు లేదులేండి. ఆ టెక్నాలజీ ఎట్ట అనేది తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ నాకు చంద్రబాబు గారి దగ్గర నుంచి. ప్రపంచంలో ఆయన తప్ప ఇంకెవరు చేయలేదు ఇంతవరకు అట్లాంటి వంట. మంట లేకుండా పులుసు పెట్టడం అనేది ఆయనే ఫస్ట్ టైం చేయడం. అది వాస్తవం అబద్ధమో నాకు డౌట్. నా డౌట్ క్లియర్ చేసుకోవాలంటే ఆయన వచ్చి ఒకరోజు నాకు పులిహోర చేస్తే అప్పుడు నేను 10 మందికి కాదు 100 మందికి చెప్తా. నాకు 2-3 రాష్ట్రాల్లో తెలిసిన వాళ్ళు బాగానే ఉన్నారు, సర్కిల్ ఉంది. అందరికీ మంట లేకుండా వంట చేయడం చంద్రబాబు దగ్గర నుంచి చూసి నేర్చుకున్నానని చెప్పి అందరికీ నేనే స్ప్రెడ్ చేస్తా.